ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విధానం ఏంది అని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతూ ఉంది. ఆ అంశం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అందడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాదు, శాంతి భద్రతలు జీరో, సంక్షేమం జీరో, అభివృద్ధి జీరో, యువగలంలో లోకేష్ చెప్పిన మాటలు జీరో, వారాహి ఎక్కి అరిసెరిసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు జీరో. టోటల్గా ఈ ప్రభుత్వమే జీరో, ఈ ప్రభుత్వమే జీరో. ఈ ప్రభుత్వం చేస్తుండేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో వారిని, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా, మానసికంగా భయానికి గురి చేయడము, బాధ పెట్టడము, హింసించడము, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడంలే. అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు? ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 1500 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం 20 లక్షల మందికి అని చెప్పినాడు, ఇవ్వలే. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా 4000 అని చెప్పినాడు, ఇవ్వలే. రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రమంతా అని చెప్పినాడు, ఇవ్వలే. బీసీ సప్లాన్ కింద వారి అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 6 నెలల కాలంలో ఎక్కడే కానీ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక 15 రోజులు మాట్లాడడం, వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక 15 రోజులు మాట్లాడడం, షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెళ్ళ సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు 15 రోజులు అది అల్లరి చేయడం, మదనపల్లిలో కాగితాలు తగలబడితే దాని మీద ఒక 15 రోజులు చేయడం, సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు, 143 మంది కేసులు పెట్టినారు, 40-50 మందిని రిమాండ్ పంపినారు, ఒక 20-30 మందిని కుక్కలు కొట్టేట్టు కొట్టినారు. ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టినారు మా మీద? మీరు ఎన్ని పెట్టినారు? మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా? మా ప్రభుత్వమే ఉన్నది. ఇవన్నీ నా మీద పెట్టినారు ప్రొద్దుటూరులో. నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను 2వసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి. బాబా వేసి సమస్య నేనే, పరిష్కారం నేనే అని కామెడీగా పెడతారా? మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా? మేము దీని మీద పెట్టిన మీ ఇళ్ళకాడికి పోలీసులు పంపించినామా? మీ ఇళ్ళలో బోకులు కాళ్ళతో, చెప్పులతో, పోలీసులతో కొట్టించినామా? మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పానానికి గురి చేసినామా మేము? ఆ రోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే, అవి ప్లాస్టిక్ తిని మరణిస్తూ ఉంటే, పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరెవ్వరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకుముందు మేము పట్టించుకున్నాం. మేము పట్టించుకొని ఈ ప్రొద్దుటూరు టౌన్లో ఉండే ఆవులన్నింటినీ కూడా సురక్షితంగా, ఈ పక్కనే ఉండే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పరపల్లి అనే గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే, గోశాల ఉంటే అక్కడికి మేము తరలించి ఆ గోవులను సంరక్షించినాం. హిందూ భావజాలం మెండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం, ఈశ్వరుని చూడగలుగుతాం, అందులో తల్లి పార్వతీదేవిని చూడగలుగుతాం. మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు. 250 గోవులను తీసుకుపోయి కలేబరాలకు అమ్మినారంట, కటికోళ్ళకు అమ్మినారంట చంపడానికి. ఇది ఎంత బాధ కలిగించే అంశం. ఇది నా ప్రభుత్వంలో పెట్టినారు మీరు. నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే. అర్ధనగ్నంగా నా ఫోటో
షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బు అంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించిన అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది. మరి మీ ఇళ్ళకాడికి పోలీసులు వచ్చినారా? పోలీసుల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను. ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళని పంపించినామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు, వాళ్ళని పట్టండి, కొట్టండి, తిట్టండి, కేసులు పెట్టండి చెప్పలేదే? కారణం మిమ్మల్ని పోలీసుల్లాగా చూసినాం మేము. 3 సింహాలు కలిగినటువంటి పోలీసులాగా మిమ్మల్ని చూసినాం. చట్టానికి ప్రతినిధులై కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే. వాళ్ళ గుమస్తాలుగా చూస్తుంది, వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులుగా చూస్తుంది. ఎన్ని పెడతారో పెట్టండి, మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి, ఎంతమంది మీద పెడతారో ప్రొద్దుటూరు మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి. మేము జైలుకు పోయేదానికి సంసిద్ధంగా ఉండాం, పోలీస్ స్టేషన్లోకి వచ్చేదానికి సంసిద్ధంగా ఉండాం. మీరు కొట్టినా ప్రశ్నిస్తాం, మీరు జైలుకు పంపించినా ప్రశ్నిస్తాం. ప్రజల తరపున ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ చేతనైన పని మీరు చేసుకోండి.